మున్సిపాలిటీకి మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్నీ ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. అది చూసేందుకు డాక్టరో, ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి. రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో 5 ఏళ్లకోలే అదే ఉద్యోగంలో పెట్టిరు. డిప్యుటేషన్ మీద వచ్చినామే 5 ఏళ్లకోలే 2 డివిజన్లకోలే పనిచేస్తుంది. ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ. జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా అని చూస్తే కమిషనర్ 4 రోజుల నుంచి చూస్తున్నా, 2-3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని 2 ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు, చర్య లేదు. మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసేందుకు చెరువులకు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు.